ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నమస్కారం. వివేకానంద స్వామి చెప్పిన సందేశంలో అతి ముఖ్యమైన సందేశం ఒకటి ఉంది. ఏమిటంటే, మనిషికి జీవిత గమ్యం అనేది ఒకటి ఉండాలి అని ఆయన చెప్పేవారు. ప్రతి మనిషికి ఒక లక్ష్యం, ఒక ఆదర్శం ఉండాలి. ఆయన ఇంకా ఒక మాట చెప్తారు. ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కువ శాతం మనుషులు ఏ ఆదర్శం లేకుండా చీకట్లో దేవులాడుతున్నారు. ఒక లక్ష్యం ఉన్న మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుని దానికోసం పనిచేసే మనిషి కనుక 1000 తప్పులు చేస్తే, జీవితానికి ఏ లక్ష్యం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడు అని స్వామీజీ చెప్పారు. జీవితంలో ఒక ఆదర్శం ఉండగానే మనిషి తప్పులు చేయడం మానేస్తాడా? కాదు. మనిషి జీవితంలో మాటిమాటికి తప్పులు చేస్తూనే ఉంటాడు, పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. తను ఏదో సాధించాలనుకుంటాడు, పని మొదలు పెడతాడు, ఆ మార్గంలో పొరపడతాడు. అది సాధారణం. దాని గురించి మనం ఆశ్చర్యపోయేదేమీ లేదు. లేకపోతే అయ్యో అలా జరిగిందే అని చెప్పి బాధపడాల్సింది కూడా ఏమి లేదు. మనిషి అలా ఎందుకు చేస్తాడు? మనిషి పొరపాటు ఎందుకు చేస్తాడు అంటే, పొరపాటు చేయడం అనేది మానవ నైజం. అయితే పొరపాటు అనేది మానవుడే చేస్తాడు. తన పొరపాటుని సరిదిద్దుకుంటాడు, మళ్ళీ గొప్పవాడవుతాడు. ఎవరికైతే జీవితంలో ఒక లక్ష్యం ఉందో వాడు అలా చేయగలుగుతాడు. మనిషి పొరపాట్లు చేసుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ ఇంకా ఇంకా పడుతూ లేస్తూ, తను అనుకున్నది జరగనప్పుడు బాధపడుతూ, తను అనుకున్నది జరిగినప్పుడు సంతోషపడుతూ ఈ మార్గంలో ఇంకా ఇంకా ముందుకు పోతాడు. కాబట్టి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితంలో మనకి ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యంతో పనిచేసినప్పుడు మనం నిజంగా గొప్పతనాన్ని సాధించగలుగుతాం. మానవ జీవిత లక్ష్యం పర్ఫెక్షన్ని సాధించడం. దాన్ని సాధించడానికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. రామకృష్ణ పరమహంస కథల్లో ఒక చోట దీని గురించిన ప్రస్తావన మనకి కనిపిస్తుంది. ఒకసారి నరేంద్రుడు అంటే వివేకానంద స్వామి రామకృష్ణుడు ముందు కూర్చొని పాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి అక్కడ లేరు. లేకపోతే రామకృష్ణ పరమహంస ఆయన ఎక్కడున్నాడు అని అడుగుతారు. అడిగితే ఒకతను వెళ్ళి చూసి వచ్చి, ఏమంటే ఆయన నిద్రపోతున్నాడండి అని చెప్తారు. వెంటనే రామకృష్ణ పరమహంస అక్కడున్న భక్తులను ఉద్దేశించి ఒక కథ చెప్తారు. చిన్న కథ. ఏమిటంటే, ఒక చోట హరికథ జరుగుతోంది. ఊళ్ళో వాళ్ళందరికీ హరికథ వినడం చాలా ఇష్టం. అందరూ అక్కడికి వెళ్తున్నారు. ఒకడు ముందుగానే తెలుసుకున్నాడు ఈ విషయం, హరికథ ఉందని. వాడు కూడా బయలుదేరాడు. చాప చుట్టి సంకలో పెట్టుకుని బయలుదేరి అక్కడికి వెళ్తే, ఏమండి కొద్దిసేపట్లో మొదలవుతుందండి హరికథ అని చెప్పారు. సరే, మంచి చోటు చూసుకున్నాడు, కూర్చున్నాడు. కొంచెం సేపు కూర్చున్నాక కథ ఎంతకీ మొదలు కావడం లేదు. నెమ్మదిగా చాప కొంచెం పరిచాడు, అక్కడే నడుము వాల్చాడు, నిద్రలోకి జారుకున్నాడు. గట్టిగా నిద్ర పట్టేసింది. కాసేపు అయిన తర్వాత లేచి చూశాడు. చూసేసరికి ఎవరు లేరు. హరికథ ముగిసిపోయింది,
అందరూ వెళ్ళిపోయారు. మన వాడు లేచి అటు ఇటు చూస్తే పరిస్థితి అర్థమైంది. అప్పుడు ఓహో హరికథ అయిపోయిందా అనుకుని తను కూడా ఆ చాప తీసి చుట్టి మళ్ళీ యథాప్రకారం చంకలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. జీవితానికి ఒక లక్ష్యం లేని వాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది అని రామకృష్ణ పరమహంస చెప్తారు. మనం ఒకటి సాధించాలి అని బయలుదేరినప్పుడు దానికోసం వదలకుండా మనం ప్రయత్నం చేయాలి. ఆ హరికథ చూడడానికి వెళ్ళిన వాడికి హరికథ చూడడం అనేది ఊరికనే ఒక సరదా విషయం. నిజంగా దాన్ని చూసి ఆనందించాలి అన్న కోరిక నిజంగా లేదు మనసులో. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, కాసేపు అక్కడ కూర్చుంటే ఆయన ఏదో పాడతారు, కాసేపు మృదంగం అవి వాయిస్తారు, హాయిగా వినొచ్చు, తిరిగి రావచ్చు అనుకో. జీవితంలో అంతవరకే గనక మనకి లక్ష్యం ఉంటే, అంతవరకే గనక మన ఆశయం ఉంటే మనం జీవితంలో పెద్దగా ఏమీ సాధించలేం. జీవితానికి ఒక లక్ష్యం ఉండి దానికోసం వదలకుండా ప్రయత్నం చేయాలి, కష్టపడి ప్రయత్నం చేయాలి. అవసరమైతే నిద్రాహారాలు మానుకొని దానికోసం పనిచేయాలి. అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం. అలా కాకపోతే హరికథకు వెళ్ళి నిద్రపోయిన వాడిలాగా మన జీవితం కూడా ముగిసిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం మనందరం నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. నమస్కారం.